అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మాది పేదల ప్రభుత్వం, మాది రైతుల ప్రభుత్వం, మాది రైతులను మంచిగా చేసే ప్రభుత్వం, మాది రైతులను ముంచే ప్రభుత్వం, రైతులను ఏడిపించే ప్రభుత్వం, మన్ను మశానములు అట్టుపొట్టు అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలు. ఇలా చెప్పాలంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే కోపం ఇంటి దవ్వడం అన్నట్లు రైతులు ప్రశ్నించినా కూడా సోషల్ మీడియా వేదికగా రైతులు ఏదన్నా తెలిసిన రైతు, ఇంత చదువుకున్న రైతు సోషల్ మీడియా వేదికగా ఏదన్నా పోస్ట్ పెట్టినా కూడా ఆ రైతును తీసుకొచ్చి జైల్లో వాడేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. యోగా పాలన నడుస్తూ ఉన్నది. రైతులకు ఇవి చేస్తాం, రైతులకు అవి చేస్తాం, రైతులను రాజులను చేస్తాం, రైతే రాజు కావాలి మా ప్రభుత్వంలో అని చెప్పేసి కళ్ళబొల్లి ముచ్చట్లు కాకమ్మ కబుర్లు ఎన్నో చెప్పిండ్రు. అధికారంలోకి రావడం కోసము నానా భాగోతాలు ఆడిండ్రు. మరి రేవంత్ రెడ్డి రైతులను బెదిరిస్తూ ఉన్నాడట. ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నాడు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే రిపోర్ట్లు కొట్టుడు చాలు చేసిండ్రు. రిపోర్ట్లు కొడితే మనకు వ్యూవర్షిప్ జర తగ్గిపోతుంది కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేటోళ్ళు ఒక లైక్ చేయండి. రైట్. ఇక ముచ్చట్లకు పోతే ఫార్మాసిటీ కోసము ఆ 3 జిల్లాలను కలుపుకుంటా ఆ మధ్యలో రంగారెడ్డి, వికారాబాద్ ఈ ఏరియాలలో ఫార్మాసిటీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 13,000 నుంచి 15,000 ఎకరాల భూములను కేటాయించింది, రైతుల నుంచి సేకరించింది. భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి సేకరించింది. భూసేకరణ చట్టం ప్రకారం ఏంటంటే ఆ గ్రామానికి పోయి గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ రైతుల ఆమోదం పొందిన తర్వాతనే వాళ్ళు ఆ భూములు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే భూసేకరణ అనేది కొనసాగుతుంది. కానీ రేవంత్ రెడ్డి నయా ప్లాన్ అన్నట్టు, నయా రూల్ అన్నట్టు అసలు గ్రామ సభలు పెట్టుడు లేదు, గ్రామ సభ ఆమోదం పొందులు లేదు, గ్రామ సభ తీర్మానం చేసుడు లేదు. నా ఇష్టారీతిన నేను భూములు లాక్కుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను లాక్కుంటా, దొంగతనంగా సర్వేలు పెడతా, పోలీసు పహారా పెట్టి సర్వేలు చేపిస్తా, ఆ సర్వేల పేరుతోని అలా భూములు లాక్కుంటా, కనీసం కొంతమంది రైతులకు వాళ్ళ భూములు తీసుకున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇలా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. భూముల మీద కన్నేసింది. భూములు లాక్కోవాలి, ఆంబుక్క పెట్టాలి. రైతులు ఏండ్లకేలి కబ్జాలు ఉన్నోళ్ళు, వాళ్ళు సాగు చేసుకుంటా జీవనం కొనసాగిస్తున్నోళ్ళు. ఇలా ఆ భూముల మీద పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ కన్ను. మరి అవసరమా ఇయ్యల్లా? ఆ ఫ్యూచర్ సిటీ కట్టడం వల్ల ఏమొరుగుతుంది, రైతులకు ఏమొరుగుతుంది? ఈ ఉన్న నగరాన్ని మంచిగా తీర్చిదిద్దుమని చెప్తే ఇక్కడనేమో మంచినీళ్లకు దిక్కు లేదు, తాగునీళ్లకు దిక్కు లేదు, నగరం మొత్తం కాలుష్యం అయ్యే పరిస్థితి ఉన్నది. మున్సిపల్ శాఖను దగ్గర పెట్టుకున్నాడు, ఏ విధమైన పనులు చేసినా పాపాన పోతలేడు. ఉన్న సిటీని ఎలగబెట్టు, ఉన్న సిటీని అందంగా తీర్చిదిద్దు అని అంటే ఉన్న సిటీని పక్కకు వారేసిండు, మొత్తం ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పోయిన 10 ఏళ్ళు అలుక్కుంటూ వచ్చిన దాన్ని ఇప్పుడు మొత్తం పొకిలి చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ ఆడైనా ఊరవతల పోయి ఫ్యూచర్ సిటీ కడతాడట. సరే, ఈ ఫ్యూచర్ సిటీ వెనక కథ ఏందనంటే కాంట్రాక్టర్లను పిలవాలి, ఆడ జర్నలిస్టులకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తాడట, మంత్రులకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తాడట, రేవంత్ రెడ్డికి ఒక కాలనీ ఏర్పాటు చేసుకుంటాడట. ఆకాశానికి నిచ్చెనలేస్తా ఉన్నాడు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట. కన్నతల్లికి అన్నం పెట్టినైనా పినతల్లికి బంగారు గాజులు పెడతా అని చేపిస్తా అని అన్నాడట. గట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంటే. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సరే, ఇదంతా ముచ్చట పక్కకు పెడితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ 13,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో 2023వ సంవత్సరంలో ఓట్లకు తిరిగేటప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పిండు తెలుసా? మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు తెలుసా? ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ రైతుల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను రైతులకు వాపస్ ఇచ్చేస్తాం అని చెప్పేసి చెప్పిండు. మరి ఏ మాయ రోగం వచ్చింది, ఏమో మత్తు చల్లుకున్నారు మీద తెలియదు. కానీ ఆ భూములను చూడంగానే ఎక్కడి పిచ్చి పెరిగిపోయిందో ఏమో అర్థం కాలేదు. కానీ తర్వాత ఆ హామీకి మంగళం వాడిండ్రు. ఆ 13 నుంచి 15,000 ఎకరాలే కాదు, ఇంకా 50,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి వేములవాడ బహిరంగ సభలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. రైతులందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, నేను ఫ్యూచర్ సిటీ కడతానా అని చెప్పేసి మాట్లాడిండు. అసలు ఏం ఫ్యూచర్ ఉన్నదని రేవంత్ రెడ్డి ఇలా ఫ్యూచర్ సిటీ పేరెత్తుకొని ఫ్యూచర్ సిటీ భాగోతం ఆడుతున్నాడో తెలుస్తలేదు. అక్కడ ఏదో గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పేరు పెట్టుకొని 100 కోట్ల రూపాయలు అప్పరంగా దారాదత్తం చేసిండు. పీకితో వచ్చే గడ్డికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఆ గడ్డిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో 60 లక్షలకు టెండర్లు పిలిచి, సెక్రటేరియట్ కాదు ప్రగతి భవన్లో
60 లక్షలకు టెండర్లు పిలిచి ఆ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన గడ్డిని పీక్కొచ్చే ఈడబెట్టిరట. ఇగో గిట్లా నడుస్తూ ఉన్నాయి వీళ్ళ భాగవతాలు, వీళ్ళ తందాలు, వీళ్ళ తతంగం మొత్తం ఈ విధంగా నడుస్తూ ఉన్నది. రైట్. ఇది ఈ అంశం మీద ఫార్మాసిటీకి సంబంధించిన సేకరించిన భూముల అంశం మీద హైకోర్టులో పిటిషన్ ఉన్నది. అది స్టే ఉన్నది, దాని మీద పెండింగ్లో ఉన్నది, విచారణ జరుపుతూ ఉన్నది. హైకోర్టు ధర్మాసనం వాయిదాలు వేస్తూ ఉన్నది. ఇదివరకే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, మీరు అక్కడ ఏం కడదామని అనుకుంటున్నారు, ఫార్మాసిటీ కడతారా ఫ్యూచర్ సిటీ కడతారా అంటే లేదు లేదు మేము ఫార్మాసిటీ కడతామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. ఫార్మాసిటీ కట్టకపోతే రైతుల భూములు వాపస్ ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ ఉంటారు కదా, వాళ్ళు పోయి పిటిషన్ వేసిర్రు. లేదు లేదు మేము ఫార్మాసిటీ కడతాము అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనానికి మాట ఇచ్చారు. ఇక్కడ కోర్టును కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. మరి ఇది దేనికి దారితీస్తుంది, దీని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది రేవంత్ రెడ్డికి తెలియదా ఏమో తెలియదు. కానీ హెచ్సియు భూముల విషయంలో ఏ విధంగానైతే సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రో ఇక్కడ కూడా ఫార్మాసిటీ భూముల విషయంలో హైకోర్టు ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆనాడు ఏం చెప్పిండు, ఆ భూములు వాపస్ ఇస్తామని చెప్పేసి ఆ రైతుల ఓటు బొచ్చలలో రాల్పించుకున్నారు. అవి వాపస్ ఇయ్యకపోగా మీదికెళ్ళి ఇంకా భూములు కావాలి అని చెప్పేసి ఆకలి కొన్న పులి జింకను వేటాడినట్టు ఇలా రైతులను వేటాడుతూ ఉన్నారు. మరి ఆ ఫార్మాసిటీ ఎక్కడ కడతారు అని అంటే ఫార్మా క్లస్టర్లు అని చెప్పేసి పెట్టుకొని లగచెర్ల తండాకు తరలిస్తామని చెప్పేసి లగచెర్ల భూములు లాక్కుంటే లగచెర్ల దమనకాండ మనం చూసినాం. లగచెర్ల రైతులను 35 రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో చూసినాం మనం. గుండెపోటు వచ్చినా కూడా హీరియా నాయక్ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చినాక కూడా కనీసం అంబులెన్స్లు పిలవకుండా పోలీసు వాహనంలో తీసుకొచ్చి వీల్ చైర్ లేకుండా స్ట్రెచర్ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి ఏ విధంగా తరలించిరో కూడా మనం చూసినాం. రైతులంటే ఇంత చిన్న చూపు ఎందుకు, రైతులంటే ఇంత కోపం ఎందుకు? ఇలా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు ఎక్కడా తీసుకోలే రేవంత్ రెడ్డి, ఏ పర్మిషన్లు కూడా రాలే. ఫార్మాసిటీ కడతాము అని చెప్పేసి మీదికి చెప్తా ఉన్నారు, రైతుల భూములు లాక్కుంటా ఉన్నారు. ఈ సేకరించిన భూములు కాకుండా ఇంకా భూములు లాక్కుంటా ఉన్నారు వాళ్ళు. మొత్తం మీద ఈ భూముల మీద ఆశ పెరిగిపోయింది. ఒక ధన పిశాచి అంటారు కదా, ఈ భూమి పిశాచులు లెక్క మారిపోయారు వీళ్ళు. ఎక్కడ భూమి ఉంటే అక్కడ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఎక్కడనో ఆర్టీసీ బస్టాండ్ కోసము బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేటాయించిన భూమిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసము మళ్లించారు. దానికి శంకుస్థాపనకు మళ్ళీ రేవంత్ రెడ్డే పోతాడట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంత ఇంపార్టెంట్ అయిందా ఇవాళ? ప్రజలకు బస్టాండ్ కావాలని చెప్పేసి భూమిని కేటాయిస్తే అంటే భూమి మీద పిచ్చి ఏ విధంగా పెరిగిపోయిందో వీళ్ళకు అనేది చెప్పడం కోసమే ఈ ఉదాహరణ చెప్పిన నేను. హైకోర్టు ధర్మాసనానికేమో ఫార్మాసిటీ కడతామని చెప్తారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఆ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని గోప్యంగా ఉంచుతారు. ఒక పక్కనేమో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఆఫీసులకు శంకుస్థాపనలు అవుతా ఉన్నాయి. అక్కడ రైతులను ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫ్యూచర్ లేనోడు ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాడు అని చెప్పేసి నిన్న మాట్లాడిన ముచ్చట ఇది రేవంత్ రెడ్డి. ఒకసారి మీరు వినుండ్రి ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి మీరు వినుండ్రి, మీకు అర్థమవుతుంది. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. వాళ్ళ ఏడుపు చూస్తున్నట్ట శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుందట రేవంత్ రెడ్డికి. అలా ఏడుపు వింటున్నట్ట చెవులలో సంగీతం వినబడ్డట్టు అనిపిస్తుందట రేవంత్ రెడ్డికి. ఇదివరకు కూడా మాట్లాడిండు. ఇంత పైశాచికానందం పొందేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? నిజంగా స్పైడర్ సినిమాలో మరి ఏ కాలన పెట్టిండ్రో ఏ ముహూర్తాన పెట్టిండ్రో కానీ అది బాగా అబ్బినట్టున్నది రేవంత్ అన్నకు. ఆ భైరవుని క్యారెక్టర్ ఉంటుంది కదా, ఊళ్ళో ఎవరన్నా చచ్చిపోగానే అందరు ఏడుతూ ఉంటే ఆ చెవులకు ఇంపు గినబడి మంచిగా నవ్వుతాడు. అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి శాస్త్రం కూడా. ఇలా రైతులు ఆర్తనాదాలు వింటేనట ఆయన బెదిరిస్తుండు రైతులను. మీరు ఎంత ఏడిచినా ఎంత గీ పెట్టుకున్నా ఎంత ముర పెట్టుకున్నా మీ ఆర్తనాదాలు ఆకాశాన్ని ఎంటినా మీ ఆర్తనాదాలని యావత్తు తెలంగాణ సమాజం నా మీద ఎత్తేడు దోషిలా మన్ను వచ్చినా నేను చేసే పని చేసుకుంటూనే పోతా, నేను ఆపేది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఫ్యూచర్ సిటీ. మరి 50,000 ఎకరాలు యాడికెళ్ళి సేకరిస్తాడు? వేములవాడ సభలో చెప్పినట్లుగా
13-15 వేల ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి అని అన్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఉండే రైతులందరికీ తిందామంటే ముద్ద లేకుండా చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏం చేస్తలేవు నువ్వు. ముద్ద పెట్టే రకం కాదు నువ్వు, నోటికాడి ముద్దను లాక్కునే రకం అని చెప్పేసి ఇప్పటికి యావత్తు తెలంగాణ సమాజము నీ మీద మండుతున్నది, కుత ఉడుకుతున్నది. వ్యతిరేకత లేదు అని నువ్వు అనుకుంటున్నావు, నీ అనుబంధ సంస్థలే రాసుకుంటూ వస్తాండ్రు. రైట్. ఇంకో ముచ్చట మాట్లాడిండు ఆయన కట ఏడుస్తానట, ఇట్లా మొత్తము శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుందట ఆ కథ. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు నన్ను కోసినారు రూపాయి లేదు, నన్ను వండుక తిన్నారు రూపాయి లేదు, నన్ను ఎవ్వరు నమ్ముతలేరు, నా ముఖం మీద డోర్లు ఎత్తాన్రు, నేను పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని చూసినట్టు చూస్తాన్రు, నన్ను యాడికెళ్ళి తెమ్మంటారు అని చెప్పేసి మాట్లాడిండ్రు. రైతులకు రైతు భరోసాకు పైసలు ఉండయి, విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్కు పైసలు ఉండయి, హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందిస్తున్న వాటికి పైసలు కట్టడానికి పైసలు ఉండయి, గురుకుల విద్యార్థులకు మంచిగా భోజనం పెట్టడానికి పైసలు ఉండయి, 6 గ్యారంటీలు అమలు చేయడానికి పైసలు ఉండయి. ఈ ఫ్యూచర్ సిటీ ఆడికేళ్ళు కడతాడు వల్ల ఆయన ఆస్తులు సగం పక్క అమ్మేమన్నా కడతాడా ఫ్యూచర్ సిటీ? అలా ఏడికేళ్ళు కడతాడు ఫ్యూచర్ సిటీ? ఎక్కడి నుంచి కడతాడు? ఎట్లా పర్మిషన్లు తీసుకున్నాడు? ఏమేం పర్మిషన్లు వచ్చినాయి? అవి ప్రజల ముందు పెట్టు రేవంత్ రెడ్డి. ఫస్ట్ ముందుగా అలా ముచ్చట చెప్పాలి కదా. ఎన్ని రోజులు చెప్తారు ఈ మంగళవారం ముచ్చట్లన్నీ? హైదరాబాదు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఏం కథ అనేది అర్థమవుతున్నదా మీకు? ఈ ఉన్న పట్టణాన్ని మంచిగా ఉన్న పెట్టు వల్ల ఎగిరిపోతాయి, మంచిగా ఏం చేస్తుండో ఏం కథనో, పక్క రాష్ట్రం తరలిపోవాలని చూస్తాడో ఏమో తెలియదు, కానీ ఉన్న పెట్టు వల్లనే ఎగిరిపోతాయి, వాపస్ పోతాయి. ఈయననేమో ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతాడట. నీ ఏమంటాడు? బిల్ గేట్స్ అయినా రావాలి, ట్రంప్ అయినా రావాలి, ఎలన్ మస్క్ అయినా రావాలి, మేము ఇక్కడ పెట్టు వాళ్ళు పెట్టలేదా అని చెప్పేసి ఫీల్ కావాలి అని చెప్పేసి మాట్లాడుతుండు కదా. ఆడదాకా వెనక సీరు పోదామే అన్న మనము. రైతులు కళ్ళాలల్లా ధాన్యం పోసుకొని బిక్కు అనుకుంటా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు కాంటా పెడతారు, ఎప్పుడు కొనుగోలు చేస్తారు అని చెప్పేసి. గవి కొనుగోలు చేయండి ముందుగాల. ఓహో, మీకు ఆర్తనాదాలంటే చెవులలో సంగీతం వినబడ్డట్టు ఉంటుందేమో, అందుకే ఆ రైతులను పట్టించుకుంటలేరు. ఆడదాకా వాళ్ళు వచ్చి పెట్టు వాళ్ళు పెట్టలేదని చెప్పేసి వెనక సీరి ఫీల్ అవుతారు, వెనక సీరి బాధపడతారు. కానీ ముందుగాల ఫీల్ అవుతున్న రైతులను, బాధపడుతున్న రైతులను ఆదుకో ముందుగాల. వాళ్ళ ఫీల్ అయ్యే కోసం ఎదురు చూస్తున్నావు, కానీ మరి వీళ్ళు ఫీల్ అవుతుండ్రు, వీళ్ళ పంట కొనుగోలు చేద్దాము, వాళ్ళకు రైతు భరోసా పైసలు ఇద్దామనే ఆలోచన లేదు. బెదిరిస్తుండు మొత్తం మీద. ఏం చేసినా అరిసి గీ పెట్టినా కొట్లాట చేసినా నేను చేసేది చేస్తూనే ఉంటా, మీరు ఏడ్చేది ఏడుగుండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇది బీఆర్ఎస్లకు కౌంటరు అన్నట్టుగా మాట్లాడిండు, కానీ కాకపోతే ఇండైరెక్ట్గా రైతులనే హెచ్చరించిండు రేవంత్ రెడ్డి, రైతులనే బెదిరించిండు అని చెప్పేసి సూచనలు అయితే ఇట్లనే పోతా ఉన్నాయి. మళ్ళొకసారి పప్పులో కాలేసిండు రేవంత్ రెడ్డి. ప్రజల వ్యతిరేకతను ఇంకా మూటగట్టుకోవడం కోసము ఈ వీడియో ఇంకా ఎక్కువగా వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ మీద అని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, షెనార్.